ఆఫీస్ రొమాన్స్. పేరు అనగానే మన ఐటీ బ్యాచ్‌కి గుండె జల్లు అంటది గానీ, ఇది మన ఓడీసీలో, ప్యాంట్రీలో దగ్గర జరిగే ముచ్చటైతే కాదు మామ. రీసెంట్‌గానే నెట్‌ఫ్లిక్స్‌లో దిగిన కొత్త హాలీవుడ్ రోమ్ కామ్ ఇది. సినిమా చూసిన నాకు ఒపీనియన్ ఏంటంటే, సినిమా అయితే నాకు పెద్దగా నచ్చలేదు మామ. ఎందుకంటే ఇదేదో రొటీన్ కార్పొరేట్ హెచ్ఆర్ ట్రైనింగ్ వీడియోకి కొంచెం ఏ సర్టిఫికేట్ మసాలా యాడ్ చేసి తీసిన సినిమాలాగా ఉంది తప్ప, అంతకు మించి ఇంకేటి. అయితే దీని ఒక రన్ టైమ్ గట్టిగా కొడితే 96 మినిట్స్ ఉంటది. డబ్బింగ్ క్వాలిటీ విషయానికొస్తే తెలుగు డబ్బింగ్ ఉంది. బానే ఉంది. పర్లేదు. ఫ్యామిలీతో చూడొచ్చంటే అంత పెద్ద మాట అడగకూడదు మామ. పోస్టర్‌లో ఆ పేరు చూసి కూడా అడుగుతున్నారంటే ఫ్యామిలీతో అసలు చూడకూడదు. ఎందుకంటే ఇది పక్కా ఆర్ రేటెడ్ మూవీ అండ్ పిచ్చి పిచ్చిగా గ్రాఫిక్స్, విజువల్స్ కూడా ఉంటది. కథలోకెళ్తే మన జెన్నిఫర్ లోపజ్ ఎయిర్ క్రూజ్ అనే ఒక ఎయిర్‌లైన్‌కి సీఈఓ. ఆవిడ ఎంత స్ట్రిక్ట్ అంటే ఫేస్ చూస్తే ఫ్లైట్స్ కూడా భయపడతాయి. అందుకే ఆఫీస్‌లో ఎవరు ఎవరిని గోకకూడదు అని ఒక గట్టి స్ట్రిక్ట్ పాలిసీ పెడుతుంది. కట్ చేస్తే ఆఫీస్‌లో ఒక కొత్త సెక్సీ బ్రిటిష్ లాయర్ దిగుతాడు. వాడు వచ్చి మన హీరోయిన్‌కి హ్యాండ్ షేక్ ఇస్తే చాలు బాబుగాడి టెంట్ దడేలమని లెగుస్తది. లిటరల్లీ అదే చూపించారు మామ ఆ సినిమాలో గూడా. అయితే ఇక వాళ్ళ కంపెనీ పని మీద ఇద్దరు కలిసి డొమినికన్ రిపబ్లిక్ అనే ఊరు ఎళ్తారు. అక్కడ ఆఫీస్ రూల్స్ అన్ని గాలికొదిలేసి ఫుల్‌గా మంచాలు ఇరగ్గొడుతుంటారనమాట. కానీ ట్విస్ట్ ఏంటంటే అక్కడ ఎవరో హోటల్ హౌస్ కీపర్ గాడు వాళ్ళని సీక్రెట్‌గా పిక్స్ తీసి బ్లాక్‌మెయిల్ చేస్తూ ఉంటాడు. కర్మరా బాబు అనుకునే లోపు ఆ బ్లాక్‌మెయిల్ నుంచి వీళ్ళు ఎలా బయటపడ్డారు? సీఈఓగా తన జాబ్ కాపాడుకుందా? లేక డానియల్ గడి ప్రేమను కాపాడుకుందా? అన్నదే అసలు కథ. పాజిటివ్‌లు మాట్లాడితే జెన్నిఫర్ లోపెజ్ అండ్ హీరో మధ్య ఉన్న క్రీమీ కెమిస్ట్రీ, వాళ్ళ రొమాంటిక్ సీన్స్ చూస్తుంటే అబ్బాయిలకి ఏసీలో కూడా చెమటలు పడతాయేమో. అండ్ ఇందులో కామెడీ సీన్స్ కూడా మాక్సిమం పండాయి. బానే ఉన్నాయి. కనెక్ట్ అవుతే పర్లేదు. అండ్ సపోర్టింగ్ క్యాస్ట్ కూడా చాలా బాగా చేశారు. ఇవే పాజిటివ్‌లు. ఇంక నెగెటివ్ విషయానికొస్తే ఇది ఒక పక్కా ప్రెడిక్టబుల్ రొటీన్ రామ్ కామ్ మూవీ మామ. కొత్త కథ ఏమీ లేదు. ఓల్డ్ వైన్ ఇన్ ఎ న్యూ కార్పొరేట్ బాటిల్ అనమాట. అసలు మన జెన్నిఫర్‌ని అలా ఒక రూత్‌లెస్ స్ట్రిక్ట్ సీఈఓలా చూడాలంటే మన వల్ల కావట్లేదు. ఏదో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్‌లో సీఈఓలా డ్రెస్ ఏసుకున్న ఫీలింగ్ వస్తుంది తప్ప అంతకు మించి ఇంకేట్లేదు. అండ్ ఇంకో దరిద్రం ఏంటంటే సినిమాలో అసలు ఆర్ రేటింగ్ అవసరం లేని చోట కూడా ఫోర్స్‌డ్‌గా ఇరికించారు. ఒక గ్రాఫిక్ బర్తింగ్ సీన్ ఉంటది. అది ఎందుకు పెట్టారో ఆ దేవుడికే తెలియాల. మరోవర్ మూవీలో కొంచెం సంబంధం లేని అండర్ టోన్స్ ఉన్నాయి. హీరోయిన్ సక్సెస్‌ని క్వెషన్ చేస్తూ ఉంచే ట్రాక్ అయితే కొంచెం తేడాగా అనిపిస్తది. డైరెక్షన్ విషయానికొస్తే జస్ట్ ఓకే. ఏం పెద్ద మ్యాజిక్ అయితే చేయలేదు. ఎగ్జిక్యూషన్ అంతా రొటీన్‌గా లాగించి ప్రేమ గుడ్డిది మాత్రమే కాదు కంపెనీ పాలిసీస్ కూడా వ్యతిరేకం అని గట్టిగా ప్రూవ్ చేశారు మా వీళ్ళు. ఓవరాల్‌గా చెప్పాలంటే పని పాట లేకపోతే జెన్నిఫర్ అండ్ హీరో మధ్య వచ్చే ముచ్చట్ల కోసం మీ రిస్క్ మీద ఒక్కసారి చూసి వచ్చి నెట్‌ఫ్లిక్స్‌లో కంపెనీలో రూల్స్ పెట్టిన సీఈఓ అదే కంపెనీ లాయర్‌తో రూమ్‌లో దొరికిపోయిన రొటీన్ కథ మామ ఇది. సో ఇది మీరు ముందే చూసేస్తే మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటామని.